హలో ట్రైనీలు, ఈ రోజు మనం పోర్టబుల్ ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ మెషిన్ల ఉపయోగాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. పోర్టబుల్ ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ యంత్రాల ఉపయోగాన్ని ప్రదర్శించడం. ప్రారంభిద్దాం. హోమ్ వర్క్షాప్ కోసం ఎంచుకున్న మొదటి పవర్ టూల్ సాధారణంగా పోర్టబుల్ ఎలక్ట్రికల్ డ్రిల్. దీనిని డ్రిల్లింగ్ కోసం ఫ్రీ హ్యాండెడ్గా ఉపయోగించవచ్చు, లేదా ఖచ్చితమైన నిలువు డ్రిల్లింగ్ కోసం డ్రిల్ స్టాండ్లో అమర్చవచ్చు, లేదా చిన్న బెంచ్కు పవర్ సోర్స్గా కూడా ఉపయోగించవచ్చు. డ్రిల్లను వాటి మీటర్లు ఎంతవరకు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తాయో అనే దాని ఆధారంగా సరియైన వేగాన్ని మరియు శక్తిని చాలా వేడిగా లేకుండా సరిగ్గా పనిచేసేలా క్రమబద్ధీకరించవచ్చు. సరళంగా చెప్పాలంటే పెద్ద కసరత్తులు సాధారణంగా ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం పాటు తేలికైన పనులను నిర్వహించడానికి మరియు జోడింపులను మరింత ప్రభావవంతంగా ఆపరేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. లైట్ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్. ఇవి వివిధ రూపాల్లో లభిస్తాయి. ఎలక్ట్రికల్ హ్యాండ్ డ్రిల్ డ్రిల్ డ్రైవింగ్ కోసం చిన్న ఎలక్ట్రికల్ మోటార్ను కలిగి ఉంటుంది. కుదురు చివర డ్రిల్ చెక్ మౌంట్ చేయబడింది. ఇది డ్రిల్లో డ్రిల్ బిట్లను అమర్చడంలో మాకు సహాయపడుతుంది. ఎలక్ట్రిక్ డ్రిల్ పట్టుకోవడానికి ఒక హ్యాండిల్. డ్రిల్ని ఉపయోగించడానికి ట్రిగ్గర్ స్విచ్. లైట్ డ్యూటీ కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ హ్యాండిల్ డ్రిల్స్ సాధారణంగా ఒకే వేగంతో ఉంటాయి. హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్. ఈ డ్రిల్ అదనపు ఫీచర్స్ను కలిగి ఉంటుంది. దీని ద్వారా డ్రిల్ వేగం వైవిధ్యంగా ఉంటుంది. గేర్లు వ్యవస్థ ద్వారా పెద్ద మొత్తంలో టార్క్ అవసరమయ్యే పెద్ద వ్యాసం కలిగిన రంధ్రాలను డ్రిల్లింగ్ చేయడానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. పాటించాల్సిన జాగ్రత్తలు. సర్దుబాటు చేయడానికి పవర్ నుండి ప్లగ్ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు తీసివేయండి. 3 కోర్ ఫ్లెక్సిబుల్ లీడ్స్ మరియు 3 ఫేస్ పిన్లను ఉపయోగించండి. చాలా ప్రమాదకరమైన కరెంట్ లీకేజీకి కారణమయ్యే ఫ్లగ్లు లేదా ఫాల్టీ ఫ్లగ్లను ఉపయోగించవద్దు. ఇప్పుడు మనం పోర్టబుల్ డ్రిల్లింగ్ యంత్రాన్ని సెట్ చేద్దాం. డ్రిల్లింగ్. మీరు డ్రిల్ చేయాలనుకుంటున్న రంధ్రం పరిమాణం ప్రకారం డ్రిల్ బిట్టును ఎంచుకోండి. చెక్ హోల్లోకి కీని చూపించి జాబ్లను తెరవడానికి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి. కీ హ్యాండిల్ను సవ్యదిశలో తిప్పడం ద్వారా జాబ్ను గట్టిగా బిగించండి. జాబ్ యొక్క గుర్తించబడిన పాయింట్పై డ్రిల్ బిట్టును ఉంచండి. డ్రిల్లింగ్ యంత్రాన్ని జాబ్కి నిలువుగా పట్టుకోండి. యంత్రాన్ని ఆన్ చేసి జాబ్ యొక్క గుర్తించబడిన పాయింట్పై రంధ్రం వేయండి. పూర్తి లోతు పొడవానికి డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒత్తిడిని సమానంగా ఇవ్వండి. ఫోల్డింగ్ రూల్ని ఉపయోగించి చెక్క ముక్క యొక్క పరిమాణాన్ని తనిఖీ చేయండి మరియు పొడవు, వెడల్పు, ఎత్తు 250 మిమీ నుండి 45 మిమీ నుండి 25 మిమీ వరకు ఉండేలా చూసుకోండి. ట్రైస్క్వేర్ మరియు ఫోల్డింగ్ రూల్ ఉపయోగించి చూపిన విధంగా రంధ్రం కోసం కేంద్రాలను గుర్తించండి. తేలికపాటి సుత్తిని ఉపయోగించి సున్నితంగా నొక్కడం ద్వారా ఉన్న డ్రిల్ కేంద్రాలను మధ్యలో పంచ్ చేయండి. బెంచ్ వైస్లో జాబ్ని మౌంట్ చేయండి. డ్రిల్ బిట్ని ఎంచుకొని చెక్ కీతో డ్రిల్ చెక్కపై పరిష్కరించండి. డ్రిల్ నిలువుగా ఉండే విధంగా డ్రిల్ యొక్క పంచ్ మార్క్ మీద డ్రిల్ బిట్ని ఉంచండి. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఆన్ చేయండి. రంధ్రం ద్వారా రంధ్రం వేయండి. పూర్తి లోతు పొడవడానికి డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒత్తిడిని సమానంగా ఇవ్వండి. అదేవిధంగా ఇతర రంధ్రాలు వేయడానికి అదే విధానాన్ని పునరావృతం చేయండి. ముందు జాగ్రత్త. డ్రిల్ లేదా బిట్ చక్లో భద్రపరిచి ఉందని నిర్ధారించుకోండి. చక్ కీని తీసివేయండి. డ్రిల్ చేయడం ప్రారంభించే ముందు మీటర్ పూర్తి వేగాన్ని పొందేందుకు అనుమతించండి. లెట్స్ రీక్యాప్. ఎలక్ట్రికల్ హ్యాండ్ డ్రిల్స్ తేలికపాటి మరియు హెవీ డ్యూటీ రకాల్లో వస్తాయి. వాటిలో వ్యత్యాసం వేరియబుల్ వేగం మరియు టార్క్ కలిగి ఉంటుంది. డ్రిల్ బిట్లను మార్చడానికి లేదా ఫిట్ చేయడానికి కీని ఉపయోగించండి. దానిని ముక్కలోకి చొప్పించండి మరియు దవడను తెరవడానికి అపసవ్య దిశలో మరియు దవడను మూసివేయడానికి సవ్య దిశలో తిప్పండి. ఇది కూడా మనం చూసాం. చివరగా డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ డ్రిల్ను నిటారుగా ఉంచడం మరియు దానితో వచ్చే భద్రతా విధానాలను అనుసరించడం వంటి డ్రిల్లింగ్ ప్రక్రియను మనం చూసాం. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.